ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. దేవేందర్ రెడ్డి గారు ఈ రోజు మెదక్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సొంత గ్రామం నుంచి ఈ రోజు ఇంత భారీగా చేరికలు ఎట్లా అనిపిస్తుంది అండి? అంటే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని చెప్పేసి అనుకోవచ్చు. డెఫినెట్ గా కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. ఎందుకంటే కనీసం 19 నెలల్లోనే ఒక ప్రజలకు విరక్తి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పేటప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, దాంట్లో ఒకటి కూడా నెరవేర్చలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రజల్లో విరక్తి వచ్చింది. కాంగ్రెస్ నాయకుల్లో ఎవరైతే వివిధ పార్టీల నుండి ఆ పార్టీకి వెళ్ళిండ్రో వాళ్ళకు కూడా విరక్తి వచ్చింది. అంతేకాకుండా స్వంతగా 30-40 ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఇదేం పార్టీ ఇట్లా చేస్తుండే, ఏంది వీళ్ళేం నాయకులు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు అనే ఒక డెఫినెట్ గా భావం అనేది వచ్చింది. దాంతోనే ఆ ప్రజల్లో విరక్తిని చూసి కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. డెఫినెట్ గా ఇది ఆరంభం మాత్రమే. ఈ సీరియల్ కొనసాగుతుంటది. డెఫినెట్ గా నెలకొకసారి నాయకులు ఇక్కడికి వచ్చేనే వస్తారు. లోకల్ బాడీ ఎన్నికలలో డెఫినెట్ గా అప్పటి వరకు అందరికి కూడా పరిస్థితి అర్థమవుతుంది. ఇది నేను చెప్పాను కదా, ఆరంభం మాత్రమే. ఇది ఈ రోజు ఆరంభం నెలలుగా వాళ్ళు ఏం చేయలేదు, మేమే చేసి చూపించినాం, దేనికైనా సరే ఛాలెంజ్ కి రాడే అని మీ ఎమ్మెల్యే చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట అదే. ఎందుకంటే తెలుస్తుంది కదా, రేపు తెలుస్తుంది. ఎమ్మెల్యే గారి మాటలు ఎక్కువ ఉంటే ఈ పని తక్కువ ఉంటే అని అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఈ రోజు చాలా మంది చేరికలు జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధిలో కనీసం 1% కూడా ఇప్పటి వరకు అవగాహన లేని ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు, అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కనీసం అందుబాటులో కూడా ఉండలేని పరిస్థితి కనబడతా ఉంది. అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అదే భ్రమలో ఉండమనండి వాళ్ళను. ఏది మునిగిపోయినావనో తెలిసిపోతుంది, కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అనేది సింక్ అయిపోతూ ఎవరు కూడా దాని మీద ప్రయాణం చేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి దిగిపోతున్నారు. నలుగురు ఉన్నారు. అక్కడైతే నలుగురు ఉన్నారు. సో ఇది ఆరంభం మాత్రమే, రాను రాను మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పేసి కూడా పద్మ దేవేందర్ రెడ్డి గారు అంటారు. పద్మ దేవేందర్ రెడ్డి గారితో స్పెషల్ చర్చ.